డిప్యూటీ సీఎంపై తీవ్ర ఆరోపణలు చేసిన యూట్యూబర్ రావణ్ కు గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో కాకినాడ న్యాయాధికారి బెయిల్ మంజూరు చేశారు. అతను బయటికి రాగానే గుడివాడ రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకుని మచిలీపట్నం తరలించారు. ఈ కేసులో అతని తరపున వాదించేందుకు న్యాయవాది జడా శ్రావణ్ కుమార్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రావణ్ జర్నలిస్ట్ ని అతని అన్యాయాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టారని ఆయన ఆరోపించారు. జర్నలిజం మీద, దళిత క్రైస్తవుల మీద దాడి జరిగితే ప్రతిపక్ష నేత జగన్ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఈరోజు ప్రజాస్వామ్యం ఇంత కష్టంలో ఉంటే మీరు మీ పొలిటికల్ మాత్రమే మాట్లాడతారా అని ప్రజలు అనుకుంటున్నారు. నాకైతే చాలా బాధ అనిపించింది. ఐఎమ్ వెరీ సారీ. ఈరోజు రావణ్ పక్కన నేను లేకపోతే, మా పార్టీ లేకపోతే, మాది ఎంత పార్టీ అండి? గట్టిగా నాలుగు అడుగులు వేస్తే కూలబడిపోయే పార్టీ. 4 మాటలు మాట్లాడితే మేము ఈ రూమ్లో వినపడిన పార్టీ. మాలాంటి వాళ్ళమే ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నవారు మీరు పోరాటం చేయరా? మిగతా రాజకీయ పార్టీలు మద్దతు మీడియా రంగానికి మద్దతు ఇవ్వరా? ఒక ప్రశ్న రావణ్ లాంటి ఒక వ్యక్తి దళిత క్రైస్తవులు సభకు వచ్చి మాట్లాడి ఈరోజు కష్టం పడుతుంటే మాట్లాడరా? ఎవరి కోసం మాట్లాడాలి? ప్రభుత్వం మీద మాట్లాడాలి, పవన్ కళ్యాణ్ మీద మాట్లాడాలి, ప్రభుత్వం మాకు చేస్తున్నటువంటి అన్యాయం మీద మాట్లాడాలి. ఈరోజు మీరు అధికారాన్ని అనుభవించిన మీరు, ఈ ఓట్లు వేయించుకున్న మీరు మాట్లాడకపోతే, కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించకపోతే, రాష్ట్రంలో బలహీనులకి వాయిస్ ఇవ్వకపోతే ఎక్కడికి వెళ్తుందండి సమాజం? అబ్సల్యూట్లీ ఈరోజు రాజకీయ పార్టీలన్నీ కలవాలి. ఆ పార్టీ ఈ పార్టీ భేదంతో నేను మాట్లాడటంలా. నేను గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని కూడా వినయపూర్వకంగా కోరుతున్నా. దిస్ ఈజ్ అ టైమ్ టు ఫైట్ టుగెదర్. ప్రజాస్వామ్యాని కోసం, ప్రజాస్వామ్యాన్ని మనుగడ కోసం రాజకీయాలు చేయాల్సిన సమయం కాదు. ప్రజాస్వామ్యం కోసం మీరు మాలాంటి వాళ్ళందరినీ, చిన్న వాళ్ళని కలుపుకొని పెద్దన్న పాత్ర పోషించాలి. ఎందుకు అంటే అధికారాన్ని మీరు అనుభవించారు, ఈ ఓట్లు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి. ఈరోజు మా వాయిస్ చాలా చిన్నది కాబట్టి ఈరోజు మేమే చుక్క రక్తపు చుక్కని పేర్చుకొని నెల రోజులైందండి ప్రాపర్గా మేము అన్నం తిని నిద్రపోయి ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం ఫైట్ చేస్తున్నాం. ఈరోజు రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి మీరు ఈరోజు రావణ్ చిన్న పిల్లండి, 8 సంవత్సరాల పాప, వాళ్ళ భార్య, తల్లిదండ్రులు, అండ్ వాట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ దట్ పీపుల్ ఆర్ గివింగ్? దాడి చేస్తారా? పవన్ కళ్యాణ్ గారు దాడి చేస్తారా? ఫిజికల్గా దాడి చేస్తారా? 500 మంది కోడిగుడ్లు రాడ్లతోటి దాడి చేస్తారా? ఇదా మీ డెమోక్రసీ? దీనికోసం మీకు హోమ్ మినిస్టర్ కావాలి? దీనికోసమా క్రిమినల్స్ని కాళ్ళకి కాళ్ళు, కీళ్ళకి కీళ్ళు విరక్కొట్టేటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మీ జన సైనికులు కోడిగుడ్లు, రాళ్ళు, రప్పలతోటి ఈరోజు దాడి చేశారు. వాళ్ళ కాళ్ళు కీళ్ళు విరక్కొడితే చూడాలని ఉంది సార్ మీకు. వాళ్ళకి యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తే చూడాలని ఉంది సార్. వాళ్ళకి మీద కేసులు కట్టి ఇదే పోలీస్ స్టేషన్లో రిమాండ్ పెడితే చూడాలని ఉంది సార్. ప్రజాస్వామ్యం గురించి శుద్ధపస్సు కబుర్లు చెప్పే మీరు, డెమోక్రసీ గురించి పదం వద్దులే బాగాదు కబుర్లు చెప్పే మీరు ఈరోజు మీ జనసైనికులు చేసినటువంటి వికృత కార్యక్రమాలని, చర్యలని ఎలా ఖండిస్తారో నేను చూస్తాను. సనాతన ధర్మం అని ఒక డ్రెస్ వేసి వీడియోలో కూర్చొని పేపర్లు చదవటం కాదు సార్ అడ్మినిస్ట్రేషన్ అంటే. మీ కార్యకర్తలను నిలువరించండి. ఫిజికల్గా దాడులు చేయటం అంటే చేతగాని తనం ఏం కాదు. అది ఎవరికి అధికారం ఉంటే 90 ఏళ్ల ముసలమ్మ కూడా అక్కడ కూర్చొని అధికారం చేయించగలదు.